way that God testifies about you. పెంచలేరేమో కానీ దేవుడు కుమారుడు లాగా ఆవిడని పెంచాలను విశ్వాసం చూడకుండా మనం నమ్మాలి. అలాగే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు దేవుని వాక్యం. అంటే అప్పటి వరకు పౌలు కానీ పౌలు గారికి ఎంత హెల్ప్ చేశారంటే వాళ్ళతో సో ఇక్కడ దేవుడు నిర్గమకాండం 25 నుంచి 30వ అధ్యాయాన్ని ప్రకారం వాళ్ళ సమస్తము చేయమని లైక్ గాడ్ విల్ గివ్ us wisdom, wealth and everything just what we are కలిగి మాట్లాడిందో తన ప్రజలను కాపాడుతుందో అలాగే మనం కూడా జ్ఞానం కలిగి మనం పరీక్షించే దేవుడు ఆయన. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నట్టయితే మ్యారేజ్ అలయన్సెస్లో సో కట్ షార్ట్ ద స్టోరీ ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. సో చిన్న కొడుకు ఆ తండ్రి కూడా అంతే హ్యాపీగా ఉన్నాం. అలాగే దేవుడు కూడా మన లోకంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి పశ్చాత్తాపడి తండ్రి పరిశ్రమలు అంటారు చూడండి, పాపులర్ కొంచెం ఉంటారు, అందుకోసం ఇప్పుడు చెప్తారంటే ఇంకొక మనతో చెప్తారు ఆయన. మోయాబు దేశం అంటే అది కరువు గలది. అక్కడ ఒక ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం. ఒక ఎలిమెంట్ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని వాళ్ళ అత్త పైన automatically disaster. So we should not make the bird to be a storm ahead. If you open a television, if you open your phone, everything, now we are getting these things more and more. నా లైఫ్లో ఏంటంటే అన్న అసలు వాక్యం చెప్తారని తెలీదు, అన్న లైఫ్ ఏంటో తెలీదు, ఎవరేంటో తెలీదు. బట్ ఐ హ్యావ్ ఎ గాడ్లీ ఫాదర్, ఐ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్ అండ్ ఐ హ్యావ్ ఎ గాడ్. People should come and be encouraged. మరి ఈ రోజున సహకరించిన ప్రతి బిడ్డకి మరొకసారి దేవుడి నామంలో